వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. లాస్ట్ ఎపిసోడ్ లో చూసాం కదా ఫ్రెండ్స్, హీరో హీరోయిన్ ని కిస్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ కి అదే జోష్ లో వెళ్లిన హీరో రాత్రి హీరోయిన్ తో జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుని మురిసిపోతూ ఉంటారు. ఆ సమయంలో అక్కడికి మిస్టర్ బెన్ వస్తారు. బాస్ గారి ఈ ఆనందానికి కారణమేంటో అని అనగానే హీరో ఉలిక్కి పడిపోయి ఏంటి విషయం అని అడుగుతారు. అప్పుడు మిస్టర్ బెన్, మీరు మీకు డ్రగ్స్ మిక్స్ చేసి ఇచ్చిన వాళ్ళు ఎవరో కనుక్కోమని నాకు చెప్పారు కదా, అది మిస్ స్మితే అని చెప్పగానే మీరు ఆవిడ్ని నా దగ్గరికి తీసుకుని రండి అని హీరో అంటారు. ఆ తర్వాత అతను హీరో దగ్గరికి ఆవిడ్ని తీసుకొస్తారు. ఆవిడ లోపలికి రావడంతోనే మీరు నన్ను పిలిచారట అని అనగానే హీరో, అయితే నాకు డ్రగ్స్ మిక్స్ చేసి ఇచ్చింది నువ్వే అన్నమాట అని అంటారు. అయ్యయ్యో, నాకేం తెలీదు, ఇదంతా చేసింది ఆ బిచ్ ఎల్నారే అని అంటుండగా హీరో, నీ ఎక్స్క్యూజెస్ని వినడానికి నేను సిద్ధంగా లేను, నిన్ను నేను ఫైర్ చేస్తున్నాను, ఆఫీస్ నుండి బయటికి వెళ్ళు అని హీరో అంటారు. దాంతో ఆవిడ, నేను ఎన్నో రోజులుగా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఈ కంపెనీ డెవలప్మెంట్ కోసం నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, అలాంటి నన్ను ఎలనార్ అనే అమ్మాయి కోసం బయటికి పంపించేస్తున్నారా అని హీరోని క్వశ్చన్ చేస్తుంది. అందుకు హీరో, నీకు ఈ విధంగా బయటకు వెళ్ళడానికి నేను ఒక రకంగా అనుమతించడం నీ మంచికే, లేదంటే నిన్నే జవాబుదారీగా చేయాలా చెప్పు అని అనగానే ఆవిడ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో మిస్టర్ బెన్ని చూసి, నా డైవర్స్ కేసు వాదించడం కోసం నాకు ఒక మంచి లాయర్ని చూసి పెట్టు, నేను 2 డేస్లో అఫీషియల్గా డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నాను అని అంటుండగానే బెన్, అంటే మీరు ఎలనార్తో కలిసి జీవించాలని అనుకుంటున్నారు కదూ అని అడుగుతారు. అందుకు హీరో, ఆవిడ కూడా నాలాగా ఫేక్ మ్యారేజ్లో ఇరుక్కుంది, అందుకే మేమిద్దరం డైవర్స్ తీసుకుని మేమిద్దరం కలిసి బ్రతకాలని మాట్లాడేసుకున్నాం అని చెప్తుండగా బయట నిల్చున్న మిస్ స్మిత్ ఇవన్నీ వినేసి, అంటే మిస్టర్ హాటన్ అండ్ ఎల్నార్ ఫేక్ మ్యారేజ్ చేసుకున్నారా, అయితే మిస్టర్ హాటన్ వాళ్ళ వైఫ్ ఆయన్ని పట్టించుకోపోవడంలో ఆశ్చర్యం లేదు, ఏదో ఒకటి చేసి హాటన్ అండ్ ఎల్నార్ని ఒకటి కాకుండా చూడాలి అని తనలో తానే అనుకుంటూ అక్కడే నిల్చున్న సమయంలో మిస్టర్ బెన్ వచ్చి, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అని అడగడంతో మిస్ స్మిత్ బెన్ని పక్కకు తీసుకెళ్లి, అనుకోకుండా నా వల్ల ఏదో పొరపాటు జరిగిపోయింది, నన్ను ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడేవా అని రిక్వెస్ట్ చేస్తుండగా మిస్టర్ బెన్, అదంతా కుదరదు, నువ్వు మర్యాదగా నీ థింగ్స్ అన్ని తీసుకుని బయటికి నడువు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి, నేను మిస్టర్ హాటన్తో కలిసిన తర్వాత ఫస్ట్ నేను ఫైర్ చేయబోయే వ్యక్తి నువ్వేరా అని తన మనసులో అనుకుంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో ఆవిడ తన థింగ్స్ అన్ని ప్యాక్ చేస్తున్న సమయంలో తన చేతిలో ఉన్న పెన్ జారి పడిపోతుంది. అది తీస్తున్న సమయంలో హీరోయిన్ వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఆ పెన్తో పాటు ఆమె చేతికి వస్తుంది. అది హీరోయిన్ చూసి, నువ్వు దేనికోసం వెతుకుతున్నావు అని అడగగానే నా పెన్ కింద పడిపోయింది, దాన్ని తీసుకోవడం కోసం వంగాను అని చెప్పి మ్యారేజ్ సర్టిఫికేట్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్, అది మ్యారేజ్ సర్టిఫికేటా అని అడుగుతుంది. అందుకు ఆవిడ, ఇది నాది అని అంటుంది. అందుకు హీరోయిన్, ఇది మిస్టర్ హాటన్ మ్యారేజ్ సర్టిఫికేట్ లాగా కనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు మిస్ స్మిత్, ఇది నా ప్రైవేట్ ప్రాపర్టీ, ఇది నీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు, దూరంగా ఉండు అని ఆవిడతో అంటుంది. దాంతో హీరోయిన్ మారు మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి కూర్చుంటుంది. తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్లో హీరో హీరోయిన్ల ఫోటోని చూసి మిస్ స్మిత్, చూస్తుంటే వీళ్ళిద్దరికి వాళ్ళ ఫేక్ మ్యారేజ్ ఎవరితో జరిగిందని వాళ్ళకే ఐడియా లేనట్లుంది, ఎలనార్ మిస్టర్ హాటన్ యొక్క ఓన్ వైఫ్ అన్న విషయం అతనికి తెలిసిందంటే ఇంకా అంతే సంగతులు, ఈ విషయాన్ని వీళ్ళకి తెలియకుండా నేను జాగ్రత్త పడాలి అని తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ని అక్కడ పెట్టి ఆవిడ లేచి బయటకు వెళ్తుంది. పెన్ కోసం వెతుకుతున్నాను అని చెప్పి మ్యారేజ్ సర్టిఫికేట్తో పైకి లేచి నిల్చుంది. స్మిత్, నువ్వు దాన్ని చూడొద్దు అని చెప్పినా నేను దాన్ని చూసేస్తున్నాను అని హీరోయిన్ తన మనసులో అనుకుని దాన్ని తీసి ఓపెన్ చేస్తున్న సమయంలో హీరో వెనక నుండి వచ్చి, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు. అందుకు ఆవిడ ఉలిక్కిపడి, మీరు నన్ను భయపెట్టించేశారు, ఈ మ్యారేజ్ లైసెన్స్ కార్డ్ మిస్ స్మిత్కి ఇప్పుడే దొరికింది, ఆమె ఇది ఆవిడదని చెబుతుంది, కానీ ఇది మీదే అని నా డౌట్ అని అంటూ ఉంటుంది. దాంతో హీరో, ఓపెన్ చేసి చూసేస్తే పోలే, ఓపెన్ చేయి అని అంటారు. ఆ కార్డ్ని ఓపెన్ చేసి చూడగా వాళ్ళిద్దరూ కంగు తింటారు. విషయం ఏంటంటే అందులో ఉన్న మ్యాటర్ యొక్క పేపర్ని మిస్ స్మిత్ ఆ కార్డ్ నుండి వేరు చేసి ఉంటుంది. అది ఎంటీగా ఉండడంతో వాళ్ళిద్దరూ షాక్ అయి ఉంటారు. ఇంతలో మిస్ స్మిత్ అక్కడికి వచ్చి, ఎలనార్ నువ్వేం చేస్తున్నావు అని అనగానే, కార్డ్ ఎందుకు ఎంటీగా ఉంది అని హీరోయిన్ అడుగుతుంది. నువ్వు నా థింగ్స్తో కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నావు, ఇది మర్యాద కాదు అని అంటుండగా హీరోయిన్, ఇది మిస్టర్ హాటన్ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అని నా డౌట్, అదే అనుకుని నేను తీశాను అని అంటుంది. అందుకు ఆవిడ, ఇది నా ఫ్రెండ్ది, ఇది డిస్కార్డ్ మ్యారేజ్ సర్టిఫికేట్ అని అంటుంది. దాంతో హీరోయిన్ సారీ అని చెప్పి హీరోని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు మిస్ స్మిత్, నాతో ఫైట్ చేయడానికి నా లెవెల్కి సరిపోయిన దానివి నువ్వు కాదు అని అనుకుంటూ
వాళ్ళిద్దరి మ్యారేజ్ సర్టిఫికేట్ని తీసి చించి పడేస్తుంది. మిస్టర్ హాటన్ నాకు మాత్రమే సొంతం, కేవలం నాకు మాత్రమే, నిన్ను అతనితో కలిసి ఉండనివ్వను అని తన మనసులో అనుకుంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో ఆవిడ డే ఆఫ్టర్ టుమారో వాళ్ళ డైవర్స్ జరగబోతుంది. అంటే ఒకరినొకరు చూసుకుంటే వాళ్ళకి విషయం అర్థమైపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ నడుచుకుంటూ వస్తున్న సమయంలో హీరో పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో కనిపెట్టడానికి ఆమె ఒక వ్యక్తిని అరేంజ్ చేసి ఉంటుంది. అతను వచ్చి ఆ అమ్మాయి ఎవరో నేను కనిపెట్టేశాను అని హీరో యొక్క ఫేక్ వైఫ్ యొక్క ఫోటోల్ని అందిస్తాడు. మిస్టర్ హాటన్ అసలు వైఫ్ నేమ్ అన్నా ఎలైజ్ అని చెప్పగా దాంతో ఆమె ఆనందానికి అవధులే ఉండవు. ఆ నెక్స్ట్ సీన్లో ఆవిడ అన్నా ఎలైజ్ని కలుస్తారు. అన్నా ఎలైజ్ $15,000 లేదే నేను ఏ పనిని ఒప్పుకోను అని మిస్ స్మిత్తో అంటుంది. దాంతో ఆమె $1,50,000 ఉండే కార్డ్ని తీసి ఆవిడ ముందుంచి ఈ మనీ అంతా నీకే, నాకు మాత్రం నువ్వు ఈ విషయంలో హెల్ప్ చేయని అడుగుతుంది. ఆ నెక్స్ట్ సీన్లో హీరోయిన్ రెడీ అవుతుండగా వాళ్ళ గ్రాండ్ మదర్ నువ్వు చాలా అందంగా ఉన్నావు, డేటింగ్కి వెళ్తున్నావా అని అడగగా హీరోయిన్ కాదు నేను డైవర్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను అని అంటుంది. అందుకు వాళ్ళ గ్రాండ్ మదర్ డైవర్సా, అది ఇంకా చాలా సంతోషపడాల్సిన విషయం, వెంటనే నువ్వు మీ బాస్ని తీసుకుని వచ్చేసేయి, అతనంటే నాకు చాలా ఇష్టం అని ఆవిడ అంటుండగా హీరోయిన్ నవ్వేసి నైట్కి నేను డిన్నర్కి రాను, నా కోసం నువ్వు వెయిట్ చేయకు, నువ్వు తినేసేయి అని చెప్పి అక్కడి నుండి సంతోషంగా బయలుదేరుతుంది. మరోవైపు హీరో హీరోయిన్కి నేను మూవ్ అయిపోయాను, మరో హాఫ్ అన్ అవర్లో నేను నీ ముందుంటాను అని మెసేజ్ చేస్తారు. ఆ తర్వాత అతను ఆవిడికి కాల్ చేస్తారు. ఆ టైంలో ఆమె కాల్ లిఫ్ట్ చేయబోతుండగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఎలనార్ నువ్వా అని అతను అనగానే హీరో ఫేక్ వైఫ్గా సర్టిఫికేట్లో పేరు ఉన్న అన్నా ఎలైజ్ హీరోని గట్టిగా వెనక నుండి తోసేస్తుంది. దాంతో అతను చేతిలో ఉన్న ఫోన్ని వదిలేస్తారు. ఆ తర్వాత ఆమెను చూసి ఎవరు మీరు అని హీరో అడగగానే నేను మీ ఫేక్ వైఫ్ని, ఈరోజు మనం డైవర్స్ తీసుకోవాలని మీరే కదా నన్ను ఇక్కడ కలవమన్నారు అని అనడంతో హీరోయిన్ అయితే మిస్టర్ హాటన్ యొక్క ఫేక్ వైఫ్ ఈవిడే అన్నమాట అని అనుకుంటుంది. అప్పుడు హీరో లాస్ట్ టైం నిన్ను చూసిన దానికి ఇప్పుడు నిన్ను చూస్తున్న దానికి అసలు పొంతనే లేదే అని అంటుండగా ఆవిడ నేను కొంచెం కాస్మెటిక్స్ యూస్ చేసి ఫేస్ చేంజ్ చేశానులే అని అంటూ అతన్ని టచ్ చేసి మాట్లాడుతూ ఉంటే అతను చిరాకు పడుతూ ఉంటారు. ఆ టైంలో హీరోయిన్ వాళ్ళను వాచ్ చేయడం గమనించిన అమ్మాయి హో నువ్వేనా మా వారు ఉంచుకున్న దానివి, నేను ఆయనకి విడాకులు ఇచ్చేస్తే నా ప్లేస్కి నువ్వు రావాలనుకుంటున్నావు కదా, నీకు సిగ్గులేదా అని అంటుండగా హీరో నీ మాటలు కాస్త జాగ్రత్తగా రాని, నేను నిన్ను ఫేక్ మ్యారేజ్ మాత్రమే చేసుకున్నాను, ఇన్నాళ్ళకి నేను నిన్ను కలవడం కూడా ఇది రెండోసారి, అలాంటప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఆవిడికి వార్నింగ్ ఇస్తారు. ఇంతలో హీరోయిన్ కలుగజేసుకుని మీరు అపార్థం చేసుకుంటున్నారు, మేమిద్దరం కొలీగ్స్ మాత్రమే, నేను డైలీ వెళ్ళేలాగానే ఈ దారిలో వెళ్తూ ఉన్నాను, అంతకు మించి ఇంకేం లేదు అనగానే నీ ఫేస్ని చూడడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఇక్కడి నుండి ముందు కదులు అని ఆ అమ్మాయి అంటుంది. దాంతో హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో ఆమెని ఆపాలని ట్రై చేస్తుండగా ఆ అమ్మాయి అతని చేతులను గట్టిగా పట్టుకొని మీరు ఇక్కడి నుండి వెళ్ళకండి అని అంటూ ఉంటుంది. అప్పుడు హీరో నాతో ఫోన్లో మాట్లాడే అమ్మాయికి ఇప్పుడు ఇలా బిహేవ్ చేసే నీకు అసలు సంబంధమే లేదు, నువ్వు అసలు అన్నా ఎలైజ్వేనా అని అడగ్గా ఆ అమ్మాయి తన ఐడి కార్డ్ చూపించి ఇదే నా ఐడి కార్డ్ చూసుకోండి అని తనకి క్లారిటీ ఇస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ తన హస్బెండ్కి కాల్ చేయగా హీరో లిఫ్ట్ చేయడానికి చూడగా ఫోన్ కింద పడిపోవడం వల్ల డిస్ప్లే కనిపించకపోవడంతో కాల్ కట్ అయిపోతుంది. దీంతో ఈ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.